హాయ్ నమస్తే అండి. నేను మీ కృష్ణవేణి మాణిక్యాల. మొన్న గుమ్మడికాయలు మా నాన్న తీసుకొచ్చాడని చెప్పాను కదా, ఆ గుమ్మడికాయల్ని ఈరోజు శివరాత్రి వచ్చాక అమావాస్య వచ్చింది కదా, అమావాస్య రోజు కట్టుకుంటే మంచిది ఇంటికి. అందుకని వాటికి శుభ్రంగా కడగడం అంటే పైన బూడిద పోయేదాకా కడగకూడదండి. పైన ఏదో కడిగేసి చక్కగా ఇలా పసుపుని, దానికి తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా పొడి పసుపు వేసి పసుపుని మొత్తం పట్టించాలి. ఇలా 2 గుమ్మడికాయలకి పెడుతున్నాను నేను, పైన కింద పెట్టడానికి కోసం. పై ఫ్లోర్లో కింద ఫ్లోర్లోకి చక్కగా పసుపు రాసాను చూడండి. ఇప్పుడు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ఇలా ప్లేట్లో పెట్టుకొని అన్నీ చక్కగా వేసుకొని అలా చక్కగా బొట్లు పెట్టిన తర్వాత దీన్ని నైట్ పెట్టుకోవాలండి. మనం తెల్లవారి అమావాస్య అన్నంగా, లేదంటే అమావాస్య రోజైనా సరే తగులు మిగులు ఉంటాయి కదా, అలా పెట్టుకొని బొట్లన్నీ చక్కగా పెట్టుకొని దేవుడి దగ్గర దేవుడి మూలన అలా పెట్టి వదిలేసి తెల్లవారి మార్నింగ్ పూట ఇంటికి చక్కగా కట్టుకోవాలండి. అలా కట్టుకోవడం వల్ల ఇంట్లో నరదిష్టి ఉన్న దిష్టి కళ్ళు పడ్డాయి అది ఇది అంటారు కదా ఇంటి మీద, అవన్నీ పోతాయి. అందుకోసం ఇలా కట్టుకోండి అమావాస్యకి. ప్రతి అమావాస్యకి అసలు సంవత్సరానికి ఒకసారి 6 నెలలకు ఒకసారి కట్టుకున్నా మంచిదండి. ఇలా చక్కగా చూడండి, రెండింటికి పెట్టి కట్టేసాను. చక్కగా బొట్లు పెట్టాను కదా, అదిగోండి ఉట్టి కట్టే ఉంది. ఇక నేను ఉట్టి తీయకుండా అందులో ఉన్న గుమ్మడికాయ తీసేసి దీన్ని పెట్టానండి. కలబందను కూడా పెడుతున్నాను. ఈరోజు పెడితే చాలా మంచిది. ఇలా నచ్చితే లైక్ చేయండి.